ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. కానీ అందరికీ అన్నీ తెలియవు. అన్నీ తెలిసినా ఇంకా తెలియాల్సినవి మిగిలే ఉంటాయి. అదే ఈ ప్రపంచ రహస్యం. అలాంటి రహస్యాల్లోనే ఒకటైన మృత్యుదీపం గురించి తెలుసా? అది ఎక్కడుంది? అక్కడికి వెళితే తిరిగొస్తామా? దానికసలు మృత్యుదీపం అని పేరెందుకు పెట్టారు? అందులోకి అడుగు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరా? తెలుసుకోవాలంటే లెట్ us వాచ్. పామును మించిన విషపూరిత ప్రాణి ఇంకోటుండదు. పాము పడగ విప్పి ఒక కాటు వేసిందంటే చాలు, ఎలాంటి వాళ్లైనా క్షణాల్లో పైకి పోవడం ఖాయం. మరి అలాంటి విషపూరిత పాములతో నిండి ఉన్నదే బ్రెజిల్లోని స్నేక్ ఐలాండ్. ఇదొక ద్వీపం. దీన్నే మృత్యుద్వీపంగా పిలుస్తారు. ఇది చాలా చిన్నదైనప్పటికీ ఇక్కడ వేలాది మోస్ట్ డేంజరస్ విషపూరిత పాములుంటాయి. ఇక పాముల్లో మోస్ట్ డేంజరస్ పాము అయినటువంటి గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ అనే జాతి ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం. ఇది ఈ ద్వీపం మొత్తంలో అడుగడుగునా ఉంటుంది. ప్రతి చదరపు మీటర్కు కనీసం ఒక పాము ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ద్వీపం భూమిపై మానవులను నిషేధించిన కొన్ని ప్రదేశాల్లో ఒకటి. ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. అందుకే ప్రభుత్వపు పర్మిషన్ లేకుండా ఈ ద్వీపంలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించడమైంది. అయితే మంచుయుగం చివరలో సముద్ర మట్టాలు పెరగడం వల్ల దాదాపు 11,000 సంవత్సరాల క్రితం స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడింది. ఇది జరిగినప్పుడు అప్పటికే అక్కడ నివసిస్తున్న పాములు చిక్కుకున్నాయి. కాలక్రమేణా గోల్డ్ లాన్స్ హెడ్ ఆధిపత్య జాతిగా అక్కడ వృద్ధి చెందింది. దీంతో ఈ ద్వీపం డేంజరస్ గోల్డ్ లాన్స్ హెడ్ స్నేక్స్ తో నిండిపోయింది. ఇక్కడ దాదాపుగా 3,000కు పైగా గోల్డెన్ లాన్స్ హెడ్ స్నేక్లు ఉన్నట్లుగా బ్రెజిల్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ పాములు మిగతా పాముల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎలుకలను కాకుండా గాల్లో ఎగిరే పక్షులను వేటాడి తింటాయి. అయితే కఠినమైన నిబంధనలు పెట్టిన తరువాత మాత్రమే ఈ గోల్డ్ లాన్స్ హెడ్స్ పాములపై పరిశోధనలు జరపడానికి శాస్త్రవేత్తలను బ్రెజిల్ ఆర్మీ అధికారులు స్నేక్ ఐలాండ్లోకి వెళ్లడానికి అనుమతిస్తారు. ఇక ఇది ఇలా ఉంటే బ్రెజిల్ సహజ వారసత్వంలో ఒకటైన స్నేక్ ఐలాండ్ నుంచి కొందరు అక్రమంగా ఈ విషపూరితమైన పాములతో స్మగ్లింగ్ దందా చేస్తారు.